అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఏకేటీఎస్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గురించి చూడబోతాము. దానికి మునుపు మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూసేవాళ్ళుగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు రండి మన ఏకేటీఎస్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చూస్తాం. దీని అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ www.aktshelpindia.in. ఇందులో వెళ్ళి ఈ కంపెనీ గురించి అన్ని వివరాలు చూసుకోవచ్చామండి. ఈ కంపెనీ చూసి సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఒక కంపెనీ, ఇన్కార్పొరేషన్, మళ్ళీ ఎంఎస్ఎంఈ, ఉదయం, కాపీరైట్, జిఎస్టీ, పాన్, టాన్ చూపేసి ప్రాపర్గా అన్ని మీరు రిజిస్టర్ చేసిన ఒక ఫండింగ్ కంపెనీ, డొనేషన్ ఫండింగ్ కంపెనీ అండి. ఇందులో మనకు మంచి వేరే వాళ్ళకి హెల్ప్ చేసేది మాత్రం లేకన్నా మనకు కూడా ఒక ఇన్కమ్ లాభాలు వస్తుంది. అది ఎలా అని చూస్తామంటే దీంట్లో జాయిన్ చేసిన అందరమే కన్ఫామ్గా ఒక లక్షాధిపతిగా కూడా ఉంటారని, అంత ఒక ఇన్కమ్ వస్తూ ఉంటుంది. క్రోర్పతి కూడా ఉంటారు. ఇది ఎలా వస్తుంది అని చూస్తామంటే ఇందులో 3 విధమైన ప్లాన్ ఉంటుందండి. అది ఏమేమి చూస్తామంటే 1.0, 2.0, 3.0. 1.0లో జాయిన్ చేసుకోవాలని చెప్తుంటే మనం 500 + 100 పే చేయాలండి. 500 రూపీస్ వచ్చి డొనేషన్కి వెళ్ళిపోతుంది, 100 రూపీస్ వచ్చి మనకు రిజిస్ట్రేషన్కి వస్తుంది. ఇందులో 2.0లో 1000 + 100, 3.0లో వచ్చి 5000 + 100 ఇలాగా మనం జాయిన్ చేసుకోవాలి. దీంట్లో టోటల్ ఇన్కమ్ ఎలా వస్తుందని చూస్తుంటే 1.0లో వచ్చి మనకు 1,91,20,500 వస్తుంది. 2.0లో చూస్తుంటే 21,02,000 రూపీస్ వస్తుంది. 3.0లో 1,05,10,000 రూపీస్ వస్తుంది. స్పాన్సర్ ఇన్కమ్ కూడా ఇందులో ఎక్కువ వస్తుంది. మన ఎక్కువ మెంబర్ని పరిచయం చేసినా కూడా అది ఒక ఇన్కమ్గా వస్తుంది. 1.0లో 63 డైరెక్ట్ వచ్చి కంపల్సరీ మనం ఇవ్వాలండి. 2.0లోనో లేదా 3.0లోనో డైరెక్ట్ కంపల్సరీ లేదండి. ఎవరిని పరిచయం చేయాలా అట్లనేది ఒక అవశ్యం లేదు. ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ 1.0 గురించి చూసేస్తామండి. ఇందులో 500 + 100 వచ్చి మనం ఇస్తాము. ఇలాగ మనకు 6 విధమైన గ్రేడ్ వస్తుంది. చూడండి సిల్వర్ గ్రేడ్లో ఒక డైరెక్ట్ ఇవ్వాలా, 4 మెంబర్ వస్తారు. మనకు 500 రూపీస్ ఈచ్, 500 రూపీస్ అని చెప్పేసి 2,000 రూపాయలు దొరుకుతుంది. నెక్స్ట్ హెల్ప్కి ఒక 1000 రూపాయలు వెళ్ళిపోతుంది. ఎలిజిబుల్ హెల్ప్ వచ్చి మనకు 500 దొరుకుతుంది. 500 రూపీస్ వచ్చి మనని స్పాన్సర్ చేసినారు చూడండి వాళ్ళకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చి గోల్డ్ అండి. దీంట్లో 2 మెంబర్ని పరిచయం చేయాలి. మనకు వచ్చి 9 మెంబర్ దగ్గర ఉండి 1000 రూపీస్ అని చెప్పేసి 9,000 వస్తుంది. ఇందులో 3,000 వచ్చి నెక్స్ట్ హెల్ప్కి వెళ్ళిపోతుంది, 4,000 ఎలిజిబుల్ హెల్ప్కి వెళ్ళిపోతుంది, 2,000 వచ్చి స్పాన్సర్ హెల్ప్కి వెళ్ళిపోతుంది. ఇలాగనే మనకు రూబీ, ఎమరాల్డ్, డైమండ్, ప్లాటినం చెప్పేసి 6 విధమైన గ్రేడ్లో మనం వచ్చి ఎంత డైరెక్ట్ ఇవ్వాలో దానికి మెంబర్స్ ఎంత వస్తారు, దానికి హెల్ప్ ఎంత వస్తుంది, మనకి టోటల్ హెల్ప్ ఎంత దొరుకుతుంది, నెక్స్ట్ హెల్ప్కి ఎంత పోతుంది, ఎలిజిబుల్ హెల్ప్ ఎంత వస్తుంది, స్పాన్సర్ హెల్ప్కి ఎంత వస్తుంది, అట్లనే డీటెయిల్స్ గురించి ఇచ్చుంటారు. ఇందులో మనకి లాస్ట్గా చూస్తుంటే టోటల్ వచ్చి 63 డైరెక్ట్ వచ్చి మనకు కంపల్సరీగా ఈ 1.0లో ఇవ్వాలా. మనకి కిందికి 113 మెంబర్స్ వస్తారండి. మనకు ఇన్కమ్ మాత్రం ఇక్కడ చూడండి ఎలిజిబుల్ హెల్ప్లో 1,91,20,500 రూపీస్ వస్తుందండి. స్పాన్సర్ హెల్ప్కి ఎంత వస్తుంది చూడండి. ఇలాగనే మనకు చాలా చాలా లాభాలు వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ 2.0కి వెళ్తామండి. ఇందులో 1000 + 100 అని చెప్పేసి మనం వచ్చి పే చేస్తాము. అలాగా పే చేయంగా మనకు వచ్చి ఇందులో 5 విధమైన గ్రేడ్ వస్తుంది. ఇందులో సిల్వర్, గోల్డ్, రూబీ, ఎమరాల్డ్, డైమండ్ మాత్రమే ఉంటుంది. ఇందులో వచ్చి మనం సిల్వర్లో చూడండి న్యూ హెల్ప్లో 1000 రూపీస్ మనం ఇస్తాము. మనకు 2 మెంబర్స్ వచ్చారు. డైరెక్ట్ కంపల్సరీ లేదు అట్లా అంటారు. అందుకే మనం యావగా డైరెక్ట్ కూడా ఇక్కడ ఇవ్వలేదు. అయితే మనకు 2 మెంబర్స్ దగ్గర ఉండి 2,000 రూపీస్ అని చెప్పేసి నెక్స్ట్ హెల్ప్కి 2,000 రూపీస్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇందులో యావగా ఎలిజిబుల్ హెల్పో లేదు, ఏది రాలేదు. నెక్స్ట్ గోల్డ్లో చూడండి 2,000 రూపీస్ 4 పేరు దగ్గర ఉండి 8,000 రూపీస్ వస్తుంది. 4,000 నెక్స్ట్ హెల్ప్కి వెళ్ళిపోతుంది. ఒక ఐడి రీబత్ కూడా అవుతుంది. మనకి ఇప్పుడు 2,000 రూపీస్, ఇప్పుడు ఎలిజిబుల్ హెల్ప్ 2,000 రూపీస్ వస్తుంది. రూబీలో 4,000 రూపీస్ ఉంది. 8 మెంబర్స్ దగ్గర ఉండి 32,000, మళ్ళీ నెక్స్ట్ హెల్ప్కి 16,000 వెళ్ళిపోతుంది. 2 ఐడి వచ్చి రీబత్ అవుతుంది. సర్వీస్ ఛార్జెస్ వచ్చి 4,000 రూపీస్ వస్తుంది. స్పాన్సర్ హెల్ప్కి ఒక 4,000, మళ్ళీ ఎలిజిబుల్ హెల్ప్లో ఒక 4,000 వచ్చేస్తుంది. సేమ్ ఇలాగనే ఎమరాల్డ్, డైమండ్ కూడా అవుతూ ఉంటుంది. మనకు టోటల్గా లాస్ట్గా చూడండి మనకు కింద ఎన్ని మెంబర్స్ వస్తారు, 63 మెంబర్స్ ఆటోమేటిక్గానే వచ్చేస్తారు. రీబత్ వచ్చి 24 ఐడి అవుతూ ఉంటుందండి. మనకి ఎలిజిబుల్ హెల్ప్గా చూడండి మనకు ఎంత వస్తుంది, అట్లనే డీటెయిల్స్ గురించి ఇక్కడ ఇచ్చి ఉంటారండి. ఇలాగనే మనకు వచ్చి 21,02,000 రూపీస్ వచ్చి మనకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి మనకు 5,000 + 100 అని చెప్పేసి పే చేస్తాం. ఇందులో కూడా 5 విధమైన గ్రేడ్ ఉంటుంది. ఇందులో సిల్వర్లో చూడండి మనకు సిల్వర్లో 5,000 + 2 మెంబర్స్ వస్తారు, 10,000 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ హెల్ప్కే 10,000 రూపీస్ వెళ్ళిపోతుంది. ఏమింటే మనకి యావగా డైరెక్ట్ ఇక్కడ ఇచ్చలేదు. గోల్డ్లో చూడండి 10,000 చెప్పేసి 4 మెంబర్ దగ్గర ఉండి 40,000, 20,000 నెక్స్ట్ హెల్ప్కి వెళ్ళిపోతుంది. ఒక ఐడి రీబత్ అవుతుంది. 10,000 రూపీస్ ఎలిజిబుల్ హెల్ప్లో ఒక 10,000 రూపీస్ వచ్చేస్తుంది.
వస్తుంది. ఇలాగనే రూబీలో చూడండి 20,000 వస్తుంది. మళ్ళీ ఎమరాల్డ్‌లో మనకు 2,40,000 వస్తా ఉంటుంది. నెక్స్ట్ చూడండి మనకు టోటల్‌గా ఇందులో ఎంత లాభాలొస్తుందంటే 1,05,10,000 రూపీస్ వచ్చేస్తుంది. ఎంత ఒక మంచి ఒక పెద్ద ఇన్‌కమ్ చూడండి. ఒక రెఫరల్ కూడా ఇవ్వకుండా మనకి ఇంత ఇన్‌కమ్ వస్తా ఉంటుంది. దీనుடைய టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమని చూసిమంటే మనకు ఒక ఐడీకి మనకు రిజిస్ట్రేషన్ విత్ వాలంటరీ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ రీడింగ్ అండ్ అగ్రీమెంట్. మన టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని మన ఓన్ మెమరీతో మనం రీడ్ చేసి ఓన్ మైండ్తో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒక కంపల్సరీ కోసం మనం చేయకూడదు. మళ్ళీ ఒక మొబైల్ నెంబర్ని ఒక ఐడి మాత్రమే అలో చేస్తారండి. ఇందులో 6 లెవెల్స్ ఉంటుంది. డైరెక్ట్ రెఫరల్ కంపల్సరీ ఇవ్వాలి. లెవెల్ 1లో 1, లెవెల్ 2లో 2, లెవెల్ 3లో 4, లెవెల్ 4లో 8 మెంబర్స్, లెవెల్ 5లో 16 మెంబర్స్, లెవెల్ 6లో 32 మెంబర్స్ అని చెప్పేసి డైరెక్ట్ రెఫరల్స్ వచ్చి మనం పరిచయం చేసి పెట్టాలండి. అన్లిమిటెడ్ డైరెక్ట్ రెఫరల్స్ కూడా అలౌ చేస్తారు. 2 అవర్స్ మ్యాక్సిమం టైం అలౌడ్ ఫర్ అప్గ్రేడ్ అండి. అప్గ్రేడ్కి మ్యాక్సిమం 2 గంటల సేపు ఇస్తూ ఉంటారు. మనం వచ్చి అప్గ్రేడ్ చెయ్యకపోతే మన ఐడి వచ్చి పర్మనెంట్గా బ్లాక్ చేసేస్తారు. మనం వచ్చి కంపల్సరీగా చూస్తే ఎనీ వన్ ఫ్రమ్ దిస్ రిజిస్ట్రేషన్ గూగుల్ పేనో, ఫోన్పేనో, పేటిఎమో, బ్యాంక్ అకౌంట్ ఎనీ వన్ మాత్రమే వచ్చి మనం యూజ్ చేయవాలండి. మళ్ళీ రిసీవింగ్ హెల్ప్ రెఫరల్ వచ్చి ఉంది కదండి, అది వచ్చి నాట్ మస్ట్ అండి. అది సీనియారిటీ ఏమీ అవసరం లేదు. మనం ఎంత వచ్చి మనం హార్డ్ వర్క్ చేస్తామో అంత వచ్చి మనకు ఎక్కువ దొరుకుతుంది. ఒక టైం లిమిట్ కూడా ఏమీ ఇంపార్టెంట్ లేదండి. మనం ఎప్పుడు కౌంట్ అయినా మనం వచ్చి రిసీవింగ్ హెల్ప్ అప్రూవల్ టైమింగ్ ఎదీమే వచ్చి ఒక లిమిట్ ఏదీమే ఇంపార్టెంట్ లేదు. మళ్ళీ 2.0 3.1 మనం డైరెక్ట్ రెఫరల్స్ ఇవ్వని అవసరం లేదు, పరిచయం చేయవలసిన అవసరం లేదు. మళ్ళీ 2.0 3.0లో వచ్చి 24 ఐడీస్ వచ్చి రీబర్త్ అవుతుంది ఆటో ఫిల్లింగ్లో. దీనికి మన ఇండియన్స్ అందరమే ఎలిజిబుల్ అండి. మనకి 18 ఇయర్స్ మన ఏజ్ చూస్తుంటే 18 అబోవ్ ఉండాలండి. ఇది మాత్రమే దీనుடைய టర్మ్స్ అండ్ కండిషన్స్గా ఉంటుంది. దీని గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉండే నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకుని దీంట్లో తొందరగా జాయిన్ చేసి మీరు కూడా ఒక మంచి లాభాలు చూసుకోండి. మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన దానికి ధన్యవాదాలండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూస్తాం. థ్యాంక్ యూ.